గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను మీ స్టార్ నా. నేనైతే మస్తున్నా అబ్బా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో ఏంటంటే చాలా క్రేజీగా ఉంటుంది గాయస్. మేము మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ట్రిప్ అయితే వెళ్ళాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఉక్కడగాత్రి. జర్నీ అయితే చాలా చేయాలి ఇక్కడ నుంచి. ఇక ట్రైన్ ఎక్కడమే ఆలస్యం. మా ఫ్రెండ్స్ అయితే చెవుల్లో పెట్టుకొని సాంగ్స్ అయితే వింటున్నారు గాయస్. నిజంగా అంటే ఒక ఫీలింగ్ ఇస్తుంది ట్రైన్లో సాంగ్స్ వినడం అంటే. తిను మా ఫ్రెండ్ నగేష్, నా బెస్ట్ ఫ్రెండ్. నిజంగా అంటే వీళ్ళు లేకుంటే నేను లేలేమో అనేటట్టు అనిపిస్తుంది. నాకు నిద్ర వస్తుంది అంటున్నాడు. ఇంకా నాకైతే టైర్డ్ అయిపోయినాను ఫుల్గా, అందుకోసమే నేను ఇంకా పడుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్ గడైతే షూట్ చేసినాడు. అప్పుడు నాకు ఎలాగో అనిపించింది, అక్కడ ఇక్కడ చూసుకుంటా ఉన్నాను. ఇంకా ట్రైన్ అయితే కదిలేసింది. ఇక మేము దిగాల్సిన స్టేషన్ వచ్చాక దిగేసాం. మా ఫ్రెండ్ గారు కామెడీ చేస్తున్నాడు. ట్రైన్ ముందు నిల్చొని అటు ఇటు చేతులు ఊపుతూ ఉన్నాడు అనమాట. వాడికి అదొక ఫన్ అనమాట అలా చేయడము. మాకు కూడా చాలా ఫన్నీగా ఉంటాడు వాడు. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆటో అయితే ఎక్కేసి మేము వెళ్ళాల్సిన దగ్గరికి అయితే వెళ్ళాము గాయస్. అక్కడ నడిచి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, అందుకోసమే ఆటో తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ కదా, మళ్ళీ దొంగలు వస్తే అంతే, ఇంక మన పని అయిపోతుంది. ఇక ఫస్ట్ అయితే మైలార లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము గాయస్. ఇదే ఆ టెంపుల్, మీకంతా లోపలైతే చూపిస్తాను రండి. పొద్దున్నే తాత టెంకాయలు అరటి పండ్లు అయితే పెట్టుకుంటున్నాడు అమ్మడానికి. ఇక మార్నింగ్ సన్షైన్కి అయితే సూపర్గా ఉంది నిజంగా అంటే. చాలా మంచిగా ఉంది నిజంగా అంటే వ్యూ చుట్టుపక్కల అంతా. ఇంకా ముందుకు అలా వెళ్ళాము మేమంతా. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వీడియో తీసుకుంటున్నాం అక్కడ. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ముందు చెప్పులు అయితే పెట్టింటారు స్వామివారివి. ఇవి సంవత్సరానికి ఒకసారి చేపిస్తారంట. అది ఎందుకో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వంశం అనమాట. లోపలన్నీ ఫొటోస్ అన్నీ అతికిచ్చారు, ఒకరి తర్వాత ఒకరు ఎవరెవరు అనేది. ఇది మెయిన్ టెంపుల్ లోపల అనమాట. ఇదంతా అమ్మవారి టెంపుల్ ఒక సైడ్ ఉంది, మైలారలింగేశ్వర స్వామి టెంపుల్ ఒక సైడ్ ఉంది. ఇదే అమ్మవారి టెంపుల్. మైలారలింగేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనకి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీనిరనమాట. ఇక్కడ మైలారంలో జాతర జరిగినప్పుడు 7 కోట్ల మంది జనాలు అయితే వస్తారంట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గాయస్, చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు ఈ టెంపుల్ గురించి. మేము ఎందుకు వెళ్ళాము అన్నది మీకు లాస్ట్లో కూడా చెప్తా అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? చెల్లి పెళ్లి కార్డ్ అయితే ఇవ్వడానికి వచ్చాము గాయస్. ఇంకా ఇక్కడ నుంచి ఉక్కడగాత్రికి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్ బస్సులోన. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చుట్టూ అంతా. ఇదే ఉక్కడగాత్రి అనేది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ కర్ణాటక. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తుంగభద్ర నది ప్రవహించే దాని పక్కనైతే ఉంది. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వెళ్తాయనేసి అక్కడంతా స్నానాలు అయితే చేస్తారు. ఇది నదిలో పోయే ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతే నది అయితే వస్తుంది. ఇక మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళారనుకో, కొత్తగా వెళ్తే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్, ఇంజనీర్స్ అనమాట లైక్ చెప్పాలంటే వాళ్ళు. అలాగా వెళ్తూ ఉన్నాం. ఇంకా మైలారలింగేశ్వర స్వామి టెంపుల్కి ఉక్కడగాత్రి టెంపుల్కి 1 అవర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది గాయస్. అక్కడ నుంచి అక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా జర్నీ చేయాలంటే అలసిపోతాం, బట్ మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సిందే. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ అమావాస్యకి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి. అమావాస్యకి దయ్యాలు విడిపిస్తారనమాట. దయ్యాలు ఎవరికైనా దయ్యాలు పడతాయి కదా, వాళ్ళకి ఇడిపిస్తారు. ఇక్కడ చాలామంది వస్తారు. ఇక మనం అనుకుంటాం కదా దయ్యాలేంటి భూతాలేంటి అవన్నీ, కానీ ఈ టెంపుల్కి వచ్చాక మనకి ఇది నిజమని తెలుస్తుంది. నిజంగా అంటే 100కి 100% దయ్యాలు నిజం. దేవుళ్ళు ఉన్నారంటే దయ్యాలు ఉన్నారన్నది కూడా నిజం. చిన్న పిల్లలకి దయ్యాలు పట్టడం, పెద్దోళ్ళకి ముసలుళ్ళకి ఏ ఏజ్ పర్సన్ వాళ్ళకన్నా దయ్యం పడుతుంది. అది విడిపించుకోవడానికి ఇక్కడికి కంపల్సరీ వస్తారు. ఇక నదిలో మునగడానికి మా ఫ్రెండ్స్ దిగల్లా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు కూడా దిగల్లని ఫిక్స్ అయిపోయి నదిలో అయితే మునిగేకైతే వెళ్తున్నారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనైతే నమ్ముతారు గాయస్. అందుకోసం ఇక్కడ ప్రతి ఒక్కరైతే వస్తారు. చాలామందికి ఈ టెంపుల్ తెలియదు అనమాట, అందుకోసమే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా ఫ్రెండ్స్ మేము చేసిన పాపాలన్నీ పుణ్యాలుగా మారాలని అయితే కోరుకుంటూ మునిగేకైతే వెళ్ళారు. వాళ్ళు మునుగుతున్నారు.
ఇంకా వాళ్ళు మునుగుతుంటే నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. మా ఫ్రెండ్స్ అండి కోతి ఎలా ఎగురుతున్నాడో ఊరికి కదా. ఇదైతే గుడి బయట మేము వెళ్ళినప్పుడైతే తేరు జరిగింది ఆ రోజు. మేము కానీ లేట్గా వెళ్ళామన్నమాట, టైంకి రీచ్ కాలేకపోయాము. ఆ తేరు జరుగుతుంది కాబట్టి చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తారు కాబట్టి శామినా అంతా వేసారు. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళేది. టెంకాయలు అవి ఇవి అన్నీ తీసుకొని మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. ఇది గుడి బయట, ఇది మెయిన్ టెంపుల్ బయట. ఇది చాలా అయితే రష్గా ఉంటుంది. నిన్నటి రోజు ఆ రోజు తేరు అయిపోయింది, మేము నెక్స్ట్ డే వెళ్ళాము. చాలా లైటింగ్స్, చాలా అంటే సూపర్గా ఉంది. టెంపుల్ చూస్తే అయినా నిజంగా అంటే అక్కడే ఉండాలా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా వీళ్ళైతే మొక్కున్నారు ఇక్కడ. ఇక మనం క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది గాయస్. ఇంకా అమావాస్య ఒకటే కాదు భజన చేసేది, అమావాస్య కాకుండా రెగ్యులర్గా రోజు కూడా భజన చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోయేంత వరకు భజనలోనే ఉంటారు. ఇంకా ఉక్కడి గాత్రిలో మెయిన్ టెంపుల్ అయితే ఇదే గాయస్. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది గాయస్. డెకరేషన్ మాత్రం సూపర్ అసలు. స్వామి ఉక్కడి గాత్రిలో శ్రీ కరిబసవేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు గాయస్. మనకు అక్కడ ఉన్న స్వామి వచ్చేసి అజ్జయ్య, అక్కడ వైట్గా కనిపిస్తున్నారు కదా ఆ స్వామి. నిజంగా అంటే ఈ స్వామిని ఏమైనా కోరుకుంటే మనకు అన్ని కోరికలు నెరవేరుతాయంట. ఇంక మేము మొక్కునేసి అయితే బయటకైతే వచ్చాము. బయట అయితే భజన అయితే స్టార్ట్ చేస్తారు గాయస్. ఎందుకో మీకు ఫస్ట్లో చెప్పాను కదా దయ్యాలను విడిపిస్తారనేసి. ఆ స్టేజ్ దగ్గర భజన అయితే చేస్తారు. ఇందులో మా ఫ్రెండ్ కూడా పాల్గొని ఒక సాంగ్ అయితే పాడాడు. ఆ సాంగ్ మీకు వినిపిస్తా చూడండి. ఇక మేము ఉక్కడి రాత్రిలో 1 డే స్టే చేసి అన్నీ తెలుసుకొని అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తూ అయితే మేము ఇంకా బయలుదేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే బయలుదేరాం గాయస్. ఇంకా వెళ్తున్నాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్ణాటక ప్లేసెస్లో వ్యూ అయితే సూపర్గా అయితే ఉంటుంది గాయస్. నిజంగా అంటే అమేజింగ్ అసలు. ఎవర్ గ్రీన్ సిటీ అనమాట ఇది. ఎక్కడ చూసినా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. అందుకోసం మేము కర్ణాటకలో ట్రిప్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తాము. ఇంకా ఫైనల్గా అడ్రస్ వచ్చేసి మా ఊరు కళ్యాణదుర్గం నుంచి మేము రాయదుర్గంకి అయితే స్టార్ట్ అయ్యాం. రాయదుర్గంలో నైట్ 11కి అయితే ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్ అయితే ఎక్కి తర్వాత చిక్జార్జూర్లో దిగి చిక్జార్జూర్ నుంచి రాణిబెన్నూరు నుంచి మైలారలింగేశ్వర స్వామి నుంచి ఉక్కడగాత్రి.